హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక సినారియోని చూద్దాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రతి దాంట్లో కూడా వేరియబుల్స్, పారామీటర్స్ రెండు కాన్సెప్ట్ ఉంటాయి. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఖచ్చితంగా సో వేరియబుల్స్ పారామీటర్స్. ఓకే, సో ఈ రెండు అయితే ఉంటాయి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అసలు వేరియబుల్స్ ఎందుకు, పారామీటర్స్ ఎందుకు, చూడటానికి రెండు కూడా సేమ్ ఉంటాయి కదా. అలాంటి కేసెస్ లో మనం ఏది ఇప్పుడు వాడాలి అనే ఒక డైలాగ్ ఉండటానికి అవకాశం అయితే ఉండదు అనమాట. సో సింపుల్ చెప్పాలనుకుంటే వేరియబుల్స్ అనేది డేటాని అంటే వాల్యూని స్టోర్ చేయడానికి అనమాట. పారామీటర్స్ ఏంటంటే రన్ టైంలో వాల్యూస్ ని చేంజ్ చేయొచ్చు. అంటే సో రన్ టైంలో డైనమిక్ గా మనం వాల్యూస్ ని పాస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పారామీటర్స్ అయితే ఇచ్చాను. ఈవెన్ మీరు ఏడిఎఫ్ తీసుకోవచ్చు, లేకపోతే డాక్స్ తీసుకోవచ్చు, పవర్ క్వెరీ తీసుకోవచ్చు, అండ్ సీక్వెల్ తీసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ అయినా సరే, ఈవెన్ పైస్పార్క్, పైథాన్ ఏదైనా సరే పారామీటర్స్ ఏంటంటే రన్ టైమ్ లో వాల్యూస్ అనేది డైనమిక్ గా సప్లై చేయొచ్చు. అదే వేరియబుల్స్ అనుకోండి, వీ కెన్ స్టోర్ సంథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ లోనే సింపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, ఎంప్లాయీ నేమ్. సో ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను అనమాట. సో దీనికి ఒక వాల్యూ అసైన్ చేస్తాను. సో ఈఎంబీ నేమ్ ఇస్ ఈక్వల్ ఓకే. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసి ఆ వేరియబుల్ కి ఒక వాల్యూ స్టోర్ చేశాను అనమాట. అంటే ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసిన దాంట్లో ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే సో దీన్ని మీరు వేరే క్వైరీస్ ఇంజెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దేస్ నో ప్రాబ్లం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ చేస్తున్నాను సెల్ఫ్. సో ఈఎంపీని రన్ చేద్దాం. సో మనకి వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఇది జస్ట్ నేను బేసిక్ మాత్రమే చెప్తున్నాను, ఇంకా మనకి చాలా డెప్త్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, నేను వాల్యూ అంటే హార్డ్ కోడ్ చేశాను అనమాట. ఓకే, ఇట్స్ నాట్ కమింగ్ డైనమిక్. మీకు అలా కాదనుకుంటే ఏదైనా టేబుల్లో వాల్యూని కూడా మనం వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే వేరియబుల్స్ లో ఓన్లీ స్కేలర్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో ఎంటైర్ టేబుల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది వేరియబుల్. అదే పారామీటర్స్ అనుకోండి, మనం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి ఆ ప్రొసీజర్ కి మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో రన్ టైంలో వాల్యూస్ సప్లై చేస్తారో అది డైనమిక్ గా ఎక్స్పైర్ అవుతుంది. అంటే మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. సో ఎంప్లాయ్ టేబుల్ ఉంది కదా. ఇక్కడ సో నేను కొన్ని కాలమ్స్ తీసుకుంటాను. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే వెరీ సింపుల్ ఏదైనా సరే. ఓకే, సో మీరు ఎప్పుడైతే బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతుందో అప్పుడు మనం చేసేది ఏం లేదంటే జెండర్, సో మ్యారిటల్ స్టేటస్. ఓకే, సో కొన్ని కాలమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసానో ఈ వేరియబుల్ వాల్యూని మనం డేటాను ఫిల్టర్ చేయడానికి ఇవ్వచ్చు. అది తప్పేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ బదులు టైటిల్ అని ఇస్తాను. సో టైటిల్ ఎంత, ఇక్కడ టైటిల్ ఒక వాల్యూ ఇస్తాను. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, నేను కాదనుకో ఏదైతే వేరియబుల్ లో వాల్యూ ఉందో ఆ వాల్యూ యూజ్ చేసుకుని మనం క్వైరీలో డేటా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చదవం చూడండి, వాల్యూ చేంజ్ అయింది అంటే మీరు ఏదైతే వాల్యూ సప్లై చేస్తారో ఆ వాల్యూని బట్టి మనకి ఇక్కడ చేంజ్ అనేది వస్తుంది. కానీ ఇదేంటి, మనం మాన్యువల్ గా రన్ చేస్తున్నాం, స్టాటికల్ గా రన్ చేస్తున్నాం. ఓకే, బట్ రన్ టైంలో అనేది మనమైతే యూజ్ చేయాలంటే ఖచ్చితంగా పారామీటర్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాల్సింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ప్రొసీజర్ గెట్ మెయిన్ డేటా, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను, టైటిల్. సో యాజ్ బిగిన్ అండ్ సో ఎన్ని అవసరం లేదు కాకపోతే సో ప్రాపర్ గా డిపెండ్ చేయాలన్నమాట. పేరు ఇచ్చిన సెలెక్ట్, ఇప్పుడు సెలెక్ట్
సో ఈ క్వెరీ తీసుకుందాం. ఓకే. సో టైటిల్ ఈక్వల్ టు టైటిల్. ఏదైతే నేను పారామీటర్ క్రియేట్ చేసినా ఆ పారామీటర్ని ఇంజెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ నేను ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ప్రొసీజర్కి ఒక పారామీటర్ ఉంది. ఆ పారామీటర్ని సెల్ఫ్ స్టేట్మెంట్లో నేను వేరే క్లాస్లో ఇంజెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఓకే, ప్రొసీజర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను ఈ ప్రొసీజర్ రన్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ గెట్ మెయిన్ డేటా. సో ఇప్పుడు చూడండి, వాల్యూ నేను ఎక్కడి నుంచి వస్తున్నాను. సో ఈ వాల్యూ ఇస్తాను. చూడండి, సో నేను ఏదైతే ఈ పారామీటర్ కు వాల్యూస్ అప్లై చేస్తున్నానో సో ఆ ఇచ్చిన వాల్యూని బట్టి మనకి అవుట్పుట్ అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ మేనేజర్. అలాగా మనం వేరేది ఇచ్చాను అనుకోండి. సో దానికోసం ఒక్క నిమిషం, ఏమేమి వాల్యూస్ ఉన్నాయి మనకి తెలియదు. డిజైన్ ఇంజనీర్, ఓకే, కాపీ. ఇప్పుడు వేరే వాల్యూ ఇస్తున్నాను. ఇందాక ఒక వాల్యూ వచ్చింది, ఇప్పుడు ఒక వాల్యూ. అంటే సో ఈ పారామీటర్ కి రన్ టైమ్ లో ఏదైతే వాల్యూస్ అప్లై చేస్తారో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, వేరియబుల్స్, పారామీటర్, అలానే డైనమిక్, అసలు డైనమిక్ ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజన్ ఇప్పుడు కూడా. ఓకే, కాకపోతే ఎవరు కూడా ఓపెన్ గా ఒప్పుకోరు అనుకుంటా. ఓకే, సో మాకు ఎస్క్యూఎల్ వచ్చు అంటారు, కానీ నిజంగా వాళ్ళకి ఏంటి, ఒక చిన్న చిన్న వేరు గ్రూప్ బై జాయిన్స్, సెట్ ఆపరేటర్. బట్ మోస్ట్లీ డైనమిక్ ఎస్క్యూఎల్ అనేది అంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తారని నేను చెప్పను, కానీ కొన్ని కేసెస్ లో ఖచ్చితంగా అవసరం అవుతుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఎలాంటి కేసెస్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకుంటే అసలు నిజంగా డైనమిక్ ఎస్క్యూఎల్ చాలా యూజ్ అవుతుందని మీరే అంటారు, నేను చెప్పడం కాదు. ఇలా మనకి ఏదైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ గైడ్స్. ఓకే, కాకపోతే ఎవరు కూడా మనం చెప్పినా సరే ఫాలో అవ్వరు, అది సెకండ్ థింగ్. సో ఇట్స్ ఓకే. సో బట్ ఈ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరియబుల్స్ కావచ్చు, పారామీటర్స్ కావచ్చు, డైనమిక్ ఎస్క్యూఎల్ కావచ్చు. ఏదైతే మీరు బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటారో అప్పుడే మీరు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకి చార్ట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఆ వచ్చిన అవుట్పుట్ మీరు ఎక్కడ ఇంజెక్ట్ చేయాలో తెలియదు కదా ఫస్ట్. ఓకే, అది తెలియనప్పుడు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.